రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోనీయులను మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు అహసోను తామారు అను ఎంగేదులో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యోదయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలండి అందరు నా వైపు చూస్తారా? ఇక్కడ ఏమని ఉందంటే, యెహోషాపాతు దేశం మీదకి, ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి ఒక దేశం కాదు, చాలా దేశాలు కలిపి యుద్ధానికి వచ్చేస్తాయి. ఇటు సైడ్ చూసినా యుద్ధానికి వచ్చిన శత్రువులే, ఇటు సైడ్ చూసినా శత్రువులే, ఎదుటి చూసినా శత్రువులే. అంత చుట్టూ కూడా శత్రు సైన్యము కమ్ముకుని కూర్చొని చూస్తూ ఉంది, ఎప్పుడు యుద్ధం చేసి చంపేద్దామా అని. యెహోషాపాతు ఇదంతా విని భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక, సరే యోధవారులారా, మీరందరూ మనమందరం కలిసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధి దగ్గరికి వచ్చేయండి, అక్కడ మనం ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుకుందాం అని చెప్పి వచ్చేసిన తర్వాత యెహోషాపాతుకి వాళ్ళందరిని చూసి ఏమైందో తెలుసా? ఏం చేయాలో అర్థం కావట్లేదు, బుర్ర పనిచేయట్లేదు. మన భాషలో చెప్పాలంటే ఏ ఆలోచన రావట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. అక్కడ ఉంటుంది కదా, 12వ వచనం చదువుతారా? ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మేమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. ఇక్కడ అన్ని దిక్కుల నుండి సమస్యే. ఇప్పుడు యెహోషాపాతుకి ఏకైక దిక్కు ఎక్కడా? దేవుని వైపు చూశాడు. దేవా, ఇప్పుడు ఏ దిక్కున నాకు దిక్కు లేదు, ఏ దిక్కును చూసినా నెమ్మది లేదు, ఏ దిక్కును చూసినా ప్రశాంతత లేదు. ఇవన్నీ దిక్కులు చూసుకుంటా కూర్చుంటే నాకేం చేయాలో అర్థం అవట్లేదు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కడవే నాకు దిక్కు, నేను నీ వైపు చూస్తున్నాను, నిన్నే నమ్ముకున్నాను అని చెప్పి మొరపెడతా ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎలాంటి యుద్ధాలు ఉంటాయి. ఏమైపోద్దో తెలుసా? ఇటు సైడ్ నుంచి సమస్య, అటు సైడ్ నుంచి సమస్య, అన్ని సమస్యలే. ఏం చేయాలో అర్థం అవదు, ఏం చేయాలో ఆలోచన రాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఇప్పుడు యుద్ధం ఏంటో తెలుసా? 10th అయిపోయిన వాళ్ళకి ఒక యుద్ధం, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఒక యుద్ధం, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి యుద్ధం. ఏంటి యుద్ధం? ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు చెప్తారు, ఏమన్నా తెలుసా? ఈ గ్రూప్ చాలా ఈజీగా ఉంటుంది, చదివేచ్చు, నువ్వు రాసేసి ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇటు సైడ్ నుంచి ఇంకొకరు అంటారు, అది చాలా కష్టం, నేను ఈ గ్రూపే తీసుకున్నా, ఇదే తీసుకో. ఇంకొకరు అంటారు, అదేం కాదు, ఇదే తీసుకో, నువ్వు ఈ కాలేజ్లోనే జాయిన్. ఇప్పుడు వీళ్ళకి ఏమవుదు? ఏం చేయాలో అదాలకి యుద్ధం, ఏం చేయాలో అర్థమవుదు, ఏమీ తోచదు. అన్నీ మంచిగానే అనిపించేస్తాయి కొన్నిసార్లు అన్నీ చేయకూడదని. కొన్నిసార్లు ఇదే కాదు, కొన్నిసార్లు వివాహ విషయాల్లో కూడా అంతే. ఇటు సైడ్ నుంచి ఇది వచ్చేస్తుంది, అటు సైడ్ నుంచి అది, అన్నీ వచ్చేస్తాయి, అన్నీ బాగుంటాయి. అన్నీ చేసుకుంటారా? చెప్పండి, ఏదో ఒకటే చేసుకోండి. ఏం చేయాలో అర్థం. ఇల్లు మంచోళ్ళే, వీళ్ళకి మంచిగా అన్నిటి దగ్గర అన్నీ ఒక్కొక్కటి ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం. అదొక యుద్ధం. కొంతమంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ఇక్కడ కొనుక్కోవాలి, అక్కడ అన్ని స్థలాలు ఉంటాయి, ఎక్కడ కొనుక్కోవాలో. ఇలాంటి నిర్ణయాల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, ఏం చేయాలో అర్థమవ్వదు, ఆలోచన రాదు. ఇక్కడ కూడా యెహోషాపాతు అన్నాడు, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు నువ్వే నాకు దిక్కు, నేనేం చేయాలి, నువ్వు నాకు చెప్పు,
నేనేం చేయాలి, నువ్వు నాకు చెప్పు ప్రభా అని చెప్పి మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక ఆయన మీదకి ఆత్మ వచ్చి ఇలా మాట్లాడుతుంది. 15వ వచనం చదువుతారా? యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకు పోవుడి. వారు జీజోను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. అరణ్యమునందున్న వాగు వద్దకు వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంకులు తీర్చి నిలువబడుడి. మీతో కూడా యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. చాలండి. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు, దేవుడు ఒక జవాబు ఇచ్చాడు, దేవుడు ఒక భరోసా ఇచ్చాడు. ఎలాగో తెలుసా? నువ్వు యుద్ధం చేయవలసిన అవసరము లేదు, నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా. ఇక్కడ మనకు కూడా కొన్నిసార్లు ఏం చేయట్లేదు, అర్థం కాని పరిస్థితిలో ఉంటాం కదా. ఇక్కడ యెహోషాపాతుతో దేవుడు ఏం మాట్లాడో తెలుసా? వాళ్ళ శత్రువులు ఎక్కడున్నారు యెహోషాపాతుకి తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి. నేను ఎక్కడ కాదు, కాకినాడలో ఉన్నాను. పెళ్ళి అవ్వకముందు కాకినాడలో ఉన్న నాకు ఆయన హైదరాబాద్లో ఉన్నాడని నాకు తెలుసా ఉన్నారని, లేకపోతే ఆయన ఏం చేస్తున్నారు నాకు తెలుసా? కానీ నాకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మనకు కూడా ఏం చేయాలో తెలియలేనప్పుడు దేవుడు ఆయన ఆన్సర్ పంపిస్తాడు దర్శనం ద్వారాను. ఇక్కడ ఏం చేశాడు తెలుసా? ఆ శత్రువు ఏ ప్లేస్లో ఉందో, ఆ శత్రు సమూహాలు ఏ స్థలంలో గుంపు కూడి కాచుకుని కూర్చున్నాయో ఆ ప్లేస్తో సహా దేవుడు చెప్పాడు. ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవుడు మనకు కూడా చెప్తాడు, మనతో కూడా మాట్లాడతాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఏది దేవుని చిత్తమో తెలియట్లేదా? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదా? దేవుడు మనతో కూడా మాట్లాడే దేవుడు. మాట్లాడతాడు, ఏం చేయాలో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు, ఏ డిసిషన్ తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలో ప్రతిదీ నీకు వివరంగా చెప్తాడు. యెహోషాపాతుకి చెప్పినట్టు యెహోషాపాతుకి చెప్పాడు కదా, మీరు ఏం చేయవసరం లేదు, యుద్ధం చేయవసరం లేదు, మీ తరపున నేను యుద్ధం చేసి మీకు ఏమిస్తాను? విజయం అన్నప్పుడల్లా ఏమనమన్నాను నేను? విజయం అంటే విజయం తథ్యం. చెప్పండి, యుద్ధం చేసి నేను మీకు ఏమిస్తాను? విజయం ఇస్తాను. కాబట్టి మీరు యుద్ధం చేయవలసిన అవసరము లేదు. సరే, యుద్ధం చేయొద్దు అన్నాడు కదా దేవుడు, మరి వీళ్ళని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళడం? చెప్పండి, యుద్ధం మీరు చెయ్యవసరం లేదు కదా, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళడం? సరే వెళ్ళమన్నారు కదా దేవుడు అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళేసరికి దేవుడు వీరికంటే ముందుగా వెళ్ళి ఏం చేశాడో తెలుసా? శాశ్వత పరిష్కారం ఇచ్చేసాడు వాళ్ళకి. మరలా ఆ ప్రాబ్లం రాకుండా పర్మనెంట్గా సాల్వ్ చేసేసాడు ఆ ప్రాబ్లంని. వీళ్ళు వెళ్ళేసరికి గుట్టలుగా శవాలు అయిపోయి ఉన్నారంట. ఈ సైన్యంతో ఆ సైన్యం, ఆ సైన్యంతో ఈ సైన్యం, వీళ్ళు వచ్చేసరికి ఆ సైన్యాలన్నీ కలుసుకుని ఆటలాడుకోవట్లేదు కానీ కలుసుకుని అందరూ కలిసి కొట్టేసుకుని చనిపోయారంట. ఎందుకో తెలుసా? వీళ్ళకంటే దేవుడు ఆ యుద్ధ భూమికి ముందుగానే వెళ్ళిపోయి వాళ్ళకి జయమిచ్చి గందరగోళం కలుగు చేస్తాడు. అక్కడ గందరగోళం కలుగు చేసి వాళ్ళే కొట్టుకుని చనిపోయారు. సరే, వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఏమున్నాయి? మనం కూడా వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు అక్కడ ఏమున్నాయి? శవాలే ఉన్నాయి. అక్కడ అన్ని శవాలే. ఆ శవాలన్నీ చూసి వీళ్ళకి ఆశ్చర్యం వేసేసింది. ఫస్ట్గా దేవుడు వాళ్ళని ఎందుకు వెళ్ళమన్నాడంటే దేవుడు చేసిన అద్భుతాన్ని కళ్ళారా చూడడానికి. నేను మీకంటే ముందుగా వెళ్ళి ఇలాంటి అద్భుతం మీకోసం చేశాను, ఇలాంటి ఆశ్చర్యం మీకోసం చేశాను, పర్మనెంట్గా సంపూర్ణంగా నేను దీన్ని సాల్వ్ చేసేసాను అని చెప్పాడు. రెండోదిగా ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? ఆ శవాలతో పాటు అక్కడ బంగారు వజ్రాలు కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి తెచ్చేసుకొని ఆశీర్వాదకరంగా
ఉండండి. బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, విలువైన వస్తువులు అక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళా ఏం చేయండి, తెచ్చేసుకోండి. అవన్నీ మీ సొంతం, మీ సొంతం అని చెప్పి దేవుడు వాళ్ళని అక్కడికి పంపించి అవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి, తీసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులండి? 3 రోజులు. అవన్నీ తీసుకుని వాళ్ళు తిరిగి వచ్చేసారు. దేవుడు అంటున్నాడు కదా, నీ డబ్బులు ఎవరి దగ్గరైనా ఉండిపోయినాయేమో, దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి నీ డబ్బులతో పాటు నీకు విజయాన్ని అనుగ్రహిస్తా. నీ స్థలం ఎక్కడైనా ఉండిపోయిందేమో, ఏ కోర్టు కేసులో ఉండిపోయేవో, ఎక్కడ ఇరుక్కుపోయేవో దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తెచ్చి అప్పగించేస్తాను. ఏదైనా సమస్యలో ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వదు మాందు, వెనక్కి ముందుకి అయిపోతుంది, ఆగిపోతుంది, రేపు అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది. మీకు ఎందుకండి ఈరోజు మధ్యాహ్నం, రేపు మళ్ళీ వాయిదా వేసేస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు కదా, నేను అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. పర్మనెంట్ సొల్యూషన్ నేను అనుగ్రహించబోతున్నాను. పర్మనెంట్గా అది తుడిచేస్తాను. దేవుడు ఇక్కడ ముందుగా వెళ్ళి ఇంక మరెన్నడూ ఆ ప్రాబ్లం రాకుండా చేశాడు. ఇక్కడ దేవుడు ముందుగా వెళ్ళి మనకు కూడా అలాగే చేస్తాడు. ఎలాగో చెప్పనా, మనకు అప్పు ఉంటుందండి, మనకు అప్పు ఉంటుంది, తీరుస్తాం. మళ్ళీ కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి, తీర్చేస్తాం. మళ్ళీ ఏం చేయవలసి వస్తుంది, అప్పు చేయవలసి, మళ్ళీ అదే తీర్చేస్తాం, మళ్ళీ ఈ అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. కానీ దేవుడు అన్నాడు కదా, ఇక్కడి నుంచి నేను నీకు ముందుగా వెళ్ళి పర్మనెంట్గా అప్పే లేకుండా తీర్చేస్తాను, అప్పే లేకుండా తుడిచేస్తాను, అనారోగ్యమే రాకుండా స్వస్థపరిచేస్తాను. ప్రతి విషయంలో ఏ విషయం అయితే చికాకేసేస్తుందో, పదే విసిగిస్తుందో, ఏ శత్రువు అయితే నిన్ను వేధించేస్తుందో, దేవుడు అంటున్నాడు కదా, నేను పర్మనెంట్గా తుడిచేయబోతున్నాను. పర్మనెంట్ కొంచెం తెలుగులో ఏమంటారండి, శాశ్వతంగా ఆ సమస్య నీ జీవితంలోకి మరెన్నడూ రాకుండా నేను తుడిచివేయబోతున్నాను. అలాంటి గొప్ప విజయాన్ని నీకంటే ముందు వెళ్ళి నేను నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటగా ఏం చేస్తాడండి దేవుడు, మనకంటే ముందుగా వెళ్ళి మనం ఊహించని విధాల్లో మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా, మనకంటే ముందుగా వెళ్ళి మనం ఎన్నో రోజుల నుంచి ఆ సమస్యను పట్టుకొని పీడించేస్తున్న ఆ సమస్యని పర్మనెంట్గా, శాశ్వతంగా, పరిపూర్ణంగా తుడిచివేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. 3వ యుద్ధంలోకి వెళ్ళిపోదామా?